హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి టెక్నికల్ పొజిషన్స్ అండ్ స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీ, మీరు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పూసా, సమస్తీపూర్, బీహార్లో మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పోస్టులు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఇండియా నేషనల్ లెవెల్లో ఎవరైనా ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకు మార్చి 3వ తారీఖున రిలీజ్ చేశారు. ఈ పోస్టులు టెక్నికల్ పొజిషన్లు ఉన్నాయి. ఆ తర్వాత స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటే ఉన్నాయి. అయితే కొన్ని పోస్టులను ఆన్లైన్లో, మరికొన్ని పోస్టులను ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. దీంట్లో స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ టెక్నికల్ పొజిషన్ T4 కేటగిరీకి చెందినవి. దీంట్లో జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 250 రూపాయల ఫీజు ఉంటుంది. ఇక టెక్నికల్ పొజిషన్ ఎబోవ్ T4 కేటగిరీకి చెందిన పోస్టులు అయితే జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి 1000 రూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీజు అనేది ఉంది. ఈ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం పే చేయవలసి ఉంటుంది. అయితే డిమాండ్ డ్రాఫ్ట్ మనం ఎక్కడ తీయాలంటే కంట్రోలర్, ఆర్పీసీఏయు, పూసా, పేబులెట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పూసా బ్రాంచ్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ బ్యాంక్కి మనము ఎవరైతే ఆ పోస్టుల పేరు చెప్తాను. ఫార్మ్ పౌండ్ మేనేజర్, అలాగే ఫార్మ్ మేనేజర్, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, ఈ 4 ఉద్యోగాల కోసము ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు డీడీ తీయవలసి ఉంటుంది. వాళ్ళకి ఫీజు మాత్రం 1000 రూపాయలు, జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 రూపాయల ఫీజుగా. మిగతా పోస్టులకు అన్నిటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వీటికి ఫీజు కూడా చాలా తక్కువనే ఉంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు మార్చి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 6 ఏప్రిల్ 2019 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇక వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు మనం ఇక్కడ టెక్నికల్ పొజిషన్ పోస్టులు మనం చూసినట్టయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మేస్త్రి, ప్లంబర్, బ్లాక్ స్మిత్, ఫార్మ్ మెకానిక్, కుక్, లైవ్ స్టాక్ అసిస్టెంటు, డ్రైవరు, నర్సింగ్ అసిస్టెంటు, ఫార్మసిస్టు, ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్, లాబొరేటరీ టెక్నీషియన్, ప్యాథలాజికల్ టెక్నీషియన్, ఫోటోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్. ఇక ఇక్కడ 20వ పోస్ట్ నెంబర్ ఉంది చూసారా, ఫార్మ్ పౌండ్ మేనేజర్. దీనికి 1000 రూపాయల ఫీజు ఉంటుంది జనరల్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500. ఈ పోస్ట్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఫార్మ్ మేనేజర్, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఈ 4 పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మొత్తం 26 రకాల పోస్టులు అనేది మనకు ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఈ పోస్టులన్నీ కలిపి మనకు 93 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత స్కిల్డ్ సపోర్టింగ్ పొజిషన్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు చూసినట్టయితే 100 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 46, ఓబీసీకి 27, ఎస్సీకి 16, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి వాళ్ళకి 10 పోస్టులు అనేది రిజర్వ్ చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గల మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్, ఏదైతే ఎసెన్షియల్ ఉన్నాయో ఇక్కడ మొత్తం ఇచ్చారు. ఇక ఎలక్ట్రీషియన్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఆ ట్రేడ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలక్ట్రీషియన్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పోస్ట్కి అదే విధంగా ఉంది. ఒకసారి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా పోస్ట్కి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అయితే ప్రతి ఒక్క పోస్ట్కి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు అన్నీ సేమ్. ఆ తర్వాత మన కేటగిరీ 2కు సంబంధించిన పోస్టులు ఏవైతే ఇంతకుముందు చెప్పానో అవి కేటగిరీ 2కు సంబంధించిన పోస్టులు. ఆ తర్వాత కేటగిరీ 3కి సంబంధించిన పోస్టులు, అన్ని రకాల పోస్టులు మొత్తం 26 విభాగాల్లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వరకు వేరే పోస్టులు. ఆ తర్వాత స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్, ఇది 27వ సీరియల్ నెంబరు. దీంట్లో మనకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఈక్వలెంట్గా ఉన్న అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ సైకిల్ డ్రైవింగ్, అంటే సైకిల్ తొక్కడం రావాలి. దీంట్లో ఇంకా ఫిజికల్లీ ఫిట్,
సో క్వాలిఫైయింగ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అయితే 30 మినిట్స్లో 5 కిలోమీటర్లు అన్నది రన్నింగ్ అని వాకింగ్ అని చేయాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్లాట్ అని 5 మీటర్స్ అని ఇన్ హవర్ అని చెప్పి మనకు సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. స్కిల్డ్ సపోర్టింగ్కి 10వ తరగతి ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో శాలరీస్ మాత్రం చాలా బాగానే ఉంటాయి. సో వీటికి సంబంధించిన సిలబస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ అని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అప్లై చేసుకోకండి. ఎగ్జామినేషన్ ఏదైనా పెట్టినా కానీ మనకు బీహార్లోనే ఉంటుంది. పోస్టింగ్ కూడా బీహార్ ఈ అగ్రికల్చర్ సెంట్రల్ యూనివర్సిటీలోనే మనకు పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో. బీహార్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యోగ వివరాలు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా అడిగితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.